మై ఛానల్ అనురాధ వ్లాగ్ 1919 ఈజీ ప్రాసెస్లో మంచి రెసిపీ చూపించేస్తుందా. ఇంకెందుకు ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకండోయ్. ఇది కనుమ రోజు వీడియో. మేమైతే ఆ రోజు శుక్రవారం రోజు కాబట్టి నాన్ వెజ్ వండుకోలేదు. ఈజీ ప్రాసెస్లో మంచి రెసిపీ అయితే చూపించేస్తాను. ఆయిల్ ఎడెక్కిన తర్వాత తాలింపు గింజలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి దోరగా వేపుకోవాలి. అట్లాగే మిల్లీ మేకర్ని మీరు తగినంత వేసుకొని సన్న మంట మీద ఉడికించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అట్లాగే ఇంకొంచెం పుదీనాను వేసుకొని ఉడికించుకోవాలి. రుచి తగ్గ ఉప్పుని, కారాన్ని, కొంచెం పసుపుని వేసుకొని మగ్గనివ్వాలి. ఈ లోపల కోడిగుడ్లు ఉడకపెట్టుకొని మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసేసుకొని కొంతసేపు ఉడికించిన తర్వాత ఎమ్మి ఉండిద్దండో ఈ రెసిపీ. చూస్తుంటే వావ్ అనిపించింది అనమాట. ఇది నాన్ వెజ్ తినని, చికెన్ మటన్ తినని వాళ్ళకి ఎగ్గుతో ఇలా చేసుకోవచ్చు. ఎగ్గు మిల్లీ మేకర్ చికెన్ ముక్కల్లాగా ఉంటాయండి పిల్లలకు పెట్టినా కూడా. ఇంకా లాస్ట్లో కొంచెం పుదీనా వేస్తే అబ్బా రెసిపీ అయితే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో అట్లా ఒక ముద్ద తింటంటే అబ్బా ఇంకా చాలు. చికెన్ మటన్ కూడా అవసరం లేదన్నట్టు. నచ్చితే సబ్స్క్రైబ్ అబ్బా.